గురువుగారు ఎన్నో సప్తాహాలు చేసిన విషయం మీకు తెలుసు. 18,000 శ్లోకములతో కూడిన శ్రీమద్ భాగవతం అంతా ఉపన్యాస రీత్యా ఒకప్పుడు ఇచ్చేసాం. ఈ భాగవతాన్ని చక్కని భాషలో పుస్తక రూపంలో ముద్రణ చేశారు. పుస్తకాలు ప్రింట్ అయిపోయి వచ్చాయి. మొత్తం భాగవతం, ఆ మొత్తం భాగవతం ఎంత తేలిక భాష, హాయి అయిన భాష. ప్రూఫ్ కూడా చూసాం. చాలా వరకు సాధ్యమైనంత వరకు తప్పులు లేకుండానే ఉన్నాయి. ఇది మొదటి ముద్రణ కనుక ఎక్కడైనా తప్పులుంటే మీరు వాటిని మాకు అందజేస్తే రెండో ప్రింట్లో ఏం చేద్దాం, ఆ 1, 6 కూడా ప్రింటింగ్ మిస్టేక్స్ లేకుండా చూద్దాం. ప్రస్తుతం అవి హైదరాబాదు, ఏలూరులో ఉన్నాయి. ఇక్కడికి కూడా మీరు అందరూ ఆ పుస్తకాలు తెప్పించుకోండి. భాగవతం మీ ఇంట్లో ఉంటుంది. అది కూడా గురువుగారు చేసిన తెలుగు అనువాదం, పైగా అనువాదం పుస్తకం ఉండడం చాలా అదృష్టం. కాబట్టి భాగవతాన్ని ఆవిష్కరించలేదనుకోవద్దు, ఆల్రెడీ ఆవిష్కరించారనుకోండి. ఏలూరు వెళ్ళాక నామకే వస్తే ఆవిష్కరిస్తాం. ఇంగ్లాండ్ వాళ్ళు ఎన్ని పుస్తకాలు కావాలో అన్నీ కూడా వెంకట్ గారు, సుధ గారు ఉంటారు, వాళ్ళ ద్వారా తెప్పిస్తే తేలిక. ఎందుకంటే అందరికీ అక్కడ లండన్ ఒకటి ఉంటుంది. లండన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి. అది సిలిండర్ను, అందువల్ల పుస్తకాలు తెప్పించుకోండి. అలాగే అమెరికా మొదలైన అన్ని దేశాల వాళ్ళకి కూడా ఈ పుస్తకాలు వెళ్ళాలి. ప్రస్తుతానికి 5,000 కాపీలే వేశారట. కళ్ళు మూసి తెరిచేలోపు అయిపోతున్నాయి. కిందసారి ఏమైంది, 6,000 కాపీలు వస్తే గరుడ పురాణం ఇప్పుడు లేదు. రెండో ముద్రణలో ఇప్పుడు 15,000 వేయాల్సి వస్తుంది. గరుడ పురాణం చాలా అద్భుతంగా. సెకండ్ ముద్రణలో ఇంకా ఎక్కడ ఒక్క తప్పు కూడా లేకుండా దిద్దారండి. ఎప్పుడు మొదటి ముద్రణ కంటే రెండో ముద్రణలో కొంచెం జాగ్రత్త తీసుకునే అవకాశం ఉంటుంది కదా. ఎంత కాదనుకున్నా ప్రణవ పీఠాధిపతి ఉన్న చోట, ఓ చోట ఇక్కడ ధీ కింద ఒత్తుండదు. అలాంటి చిన్న చిత్తగా ప్రింటింగ్ మిస్టేక్స్ 1, 6 ఉంటాయి. అవి రెండవ ముద్రణలో ఉండవు. అందులో మొదటి ముద్రణలో తీసుకున్న వాళ్ళు గొప్పవాళ్ళు. అందువల్ల అందరికీ కూడా అందుబాటులో వచ్చి నిన్ననే కోడే జగదీష్ గారి విషయాన్ని చెప్పమన్నారు, మర్చిపోయాను నేను. ఇందాక చెబుదాం అనుకుని అది మర్చిపోతున్నాను. పురాణంలోకి వెళ్తే ట్రాన్స్ అది, నన్ను నేను మర్చిపోతాను. ఇప్పుడు మీకు ఐకారం గురించి చెప్పాను అనుకోండి, ఆ సమయంలో ఐం బీజము, ఆ అమ్మవారు అక్కడికి రావడం, అతను నోట్లోంచి రావడం, ఇదంతా నా కళ్ళ ముందు కనపడుతుంది. అందుకే నేను చెప్తున్నప్పుడు మీకు కూడా తెలియకుండానే మీరు ఆ కాలానికి వెళ్ళిపోతారు, ఇన్వాల్వ్ అయిపోతారు. అందువల్ల నేను అక్కడికి వెళ్ళాక ఇంకా అన్నీ మర్చిపోతాను. 2 రోజులుగా చెబుదాం అనుకోవడం మర్చిపోవడం. మా వాడిని గురించి అంటే మహామేధావి కదా, ఆయన ఇంకా జ్ఞాపకశక్తి ఎక్కువ. ఈయన ఇంటి పేరు అవధానం అయితే మావాడికి కూడా రాజా అవధానం అని పేరిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు గుర్తుండదు కనుక. మా చిన్నప్పుడు ఒకటి ఉండేది, సత్య హరిశ్చంద్ర అని బ్రాకెట్లో ఎప్పుడు నిజం చెప్పడం. అలాగే మహామేధావి అంటే వాడికి ఎప్పుడు గుర్తుండదు అర్థం. అలాగా అందువల్ల తప్పనిసరిగా శ్రీమద్ భాగవతాన్ని కూడా సేకరించండి. గరుడ పురాణము రెండో ముద్రణ అయిపోయిందట గీతా ప్రెస్ది. అది గీతా ప్రెస్ ద్వారా వస్తుంది కాబట్టి సమస్య. ఇది మన ముద్రణ కనుక ఇది సేకరించండి. ఈ మధ్యకాలంలో దాదాపు అన్ని పురాణాలు కూడా ద్వితీయ, తృతీయ ముద్రలు అయ్యాయి. శివపురాణం కూడా 2 అయిపోయింది. ఇప్పుడు భవిష్యత్తులో శివపురాణం 3వ భాగం కూడా రాబోతున్నది. 3వ భాగం వచ్చిందంటే ఆల్మోస్ట్ ఆల్ శివపురాణం వచ్చేసినట్టే. ఇంకా మిగతాది కేవలం ఫలశ్రుతి లాంటిదే. శివపురాణంలో ముఖ్యమైనది ఏమిటి, గణేశుడు మొదలైన వాళ్ళు పుట్టడం, శివుడు లింగ రూపంలో రావడం, తర్వాత సతీఖండం, సతీఖండం అయ్యాక పార్వతీఖండం, పార్వతీఖండం అయ్యాక పిల్లలు పుట్టడం, తారకాసుర వధ, ఇవన్నీ అయిపోయి అదంతా ఇప్పుడు ముద్రణ రూపంలో వస్తుంది. ఒక అద్భుతమైన వాల్యూమ్. ఇవి మళ్ళీ మీకు ఒకసారి ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఆలస్యం లేకుండా పుస్తకం తెప్పించుకోండి. మీరు అనుకోవచ్చు రోజు చదవడానికి టైం లేదని. టైం లేకపోయినా పర్వాలేదు, పూజింపబడితే చాలు. పురాణములను ఇంట్లో పెట్టి కనీసం ఒక పూజ చేస్తే ఇవాళ కదా రేపైనా తేట తెలుగులో ఉన్నాయి కనుక చదవగలుగుతారు. ఆ పుస్తకములు మీకు సాక్షాత్ అమ్మవారి స్వరూపరై సర్వకాల సర్వావస్థల్లో మిమ్మల్ని రక్షించుగాక. మీరు చెప్పిన పురాణం ఏం పురాణం ఉన్నాను ఇప్పుడు వచ్చింది భాగవతమే. మళ్ళీ అది ఇది కాదు, మొత్తం భాగవతం 22 అవతారాలు, చివరిదాకా కృష్ణ పరమాత్మని కళ్యాణాలు, అవతారం సాధించడం. ఇది అద్భుతమైన పుస్తకం వచ్చిందండి. అసలు అట్ట చూస్తేనే నాకు ప్రాణం లేదు వచ్చింది. ఇంటికి వెళ్ళి చూడాలనిపిస్తోంది, కానీ మంగళవారం దాకా ఆగాలి. గోవిందా.